వారసత్వంగా ఎప్పుడూ ఆస్తులు మాత్రమే వస్తాయనుకోవడం పొరపాటు. కొన్నిసార్లు బాధ్యతలు కూడా వస్తాయి. స్వచ్ఛమైన మనసున్న మనిషి ఇచ్చే దీవెనలు మనం జీవితాంతం సంపాదించే సంపాదన కన్నా గొప్పగా ఉంటాయి. ఎదుటివారి కళ్లలోని నీళ్లు ఒక మనిషి జీవిత కథ అందరికీ అర్థం కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, పాతకాలంలో ఒక పట్టణంలో రామారావు అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు. ఆ పట్టణంలో అతని ఇల్లు అందరికంటే గొప్పగా ఉండేది. రామారావు భార్య సీతమ్మ చాలా అందంగా ఉండేది. ఆ చుట్టుపక్కల ఆమె కంటే అందమైనవారు ఎవరూ లేరు. రామారావు ఇంటి బయట ఒక తోట ఉండేది. దానిలో ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక చిలుక ఉండేది. రామారావు సీతమ్మ ఆ చిలుకను బాగా చూసుకునేవాళ్లు. దానికి సుందర్ అని పేరు పెట్టారు. రోజూ దానికి గింజలు, నీళ్లు పెట్టి చాలా ప్రేమగా చూసుకునేవాళ్లు. సుందర్ ముసలిదైనా బలహీనంగా ఉన్నా చాలా తెలివైనది. తన జీవిత అనుభవాలను ఇతర పక్షులకు చెప్పి జీవిత మార్గం చూపేది. ఆ చెట్టు చుట్టూ ఎప్పుడూ సంతోషం నిండి ఉండేది. రామారావు తన వ్యాపారం కోసం కొన్నిసార్లు పట్టణం బయటకు వెళ్లేవాడు. ఒకసారి సుందర్ చిలుక సీతమ్మతో, అమ్మా, ఒక ఆడదాన్ని ఎవరితోనూ ఒంటరిగా వదిలి వెళ్లకూడదు అన్నది. సీతమ్మ, సుందర్, నీవు ఎందుకిలా అంటున్నావు అని కోపంగా అడిగింది. అప్పుడు సుందర్ చిలుక, అమ్మా, ఈ మాటను నువ్వు అర్థం చేసుకోవడానికి ఒక కథ చెప్తాను, అప్పుడు నువ్వే అర్థం చేసుకుంటావు అన్నది. సీతమ్మ, సరే, ముందు ఆ కథ ఏంటో చెప్పు అన్నది. అప్పుడు సుందర్, అమ్మా, ఈ కథను జాగ్రత్తగా విను, ఈ మాటలను గుర్తుంచుకో, జీవితంలో ఉపయోగపడతాయి అన్నది. ఇతర పక్షులు కూడా కథ వినడానికి ఆసక్తిగా గుండ్రంగా కూర్చున్నాయి. పాతకాలంలో ఒక రాజ్యంలో వీరభద్రుడు అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆ రాజుకు కొంచెం గర్వం, జిడ్డు స్వభావం కలవాడు. ఒకసారి రాజు రాజ్యం అంతా తిరుగుతూ అడవిలోకి వెళ్లాడు. అక్కడ అతనికి ఒక సన్యాసి కనిపించాడు. ఆ రాజు సాధువుల మీద, సన్యాసుల మీద చాలా నమ్మకం ఉంచేవాడు. సన్యాసిని చూసి రాజు మనసులో ఆసక్తి కలిగింది. రాజు తనను పరిచయం చేసుకుని, స్వామీ, నీవు చాలా జ్ఞానవంతుడివిగా కనిపిస్తున్నావు. నా రాణి గర్భవతి. ఆమె కడుపులో ఆడపిల్ల జన్మిస్తుందా, మగపిల్ల జన్మిస్తాడా చెప్పు అని అడిగాడు. సన్యాసి, నీ రాణి కడుపులో ఆడపిల్ల జన్మిస్తే నీవు నాశనమవుతావు అని చెప్పాడు. ఈ మాట విని రాజు భయపడ్డాడు. ఒకవేళ నా రాణి ఆడపిల్లకు జన్మనిస్తే నా పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచించాడు. అలా చెప్పి ఆ సన్యాసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మాటతో రాజుకి ఆడపిల్లల మీద చిన్న చూపు కలిగింది. వెంటనే మహల్కి తిరిగివచ్చి తన రాణి లక్ష్మితో, రాణి, మన ఇంట ఆడపిల్ల పుట్టకూడదు. ఒకవేళ ఆడపిల్ల పుడితే నిన్ను, ఆ బిడ్డను చంపేస్తాను అని అన్నాడు. ఈ మాటలు విని రాణి భయపడింది. రాజు జిడ్డు స్వభావం ఆమెకు తెలుసు. ఆడపిల్ల పుడితే రాజు ఆమెను చంపేదాకా వదలడని ఆమెకు తెలుసు. ఆ మాట చెప్పి రాజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాణి రోజూ ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థించేది. ఓ దేవా, నాకు ఆడపిల్లను ఇవ్వకు, నాకు ఆడపిల్ల పుడితే నా పతి దేవుడు ఆమెను బతకనివ్వడు అని. దేవుని కృపతో రాణి మొదట సంతానంగా ఒక కొడుక్కి జన్మనిచ్చింది. రాజు సంతోషంతో తన కొడుకు పెంపకంలో ఏ లోటు రానియలేదు. కాని కొంతకాలం తర్వాత రాణి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ ఆడపిల్లను రాజు ఒక దాసి సరస్వతికి ఇచ్చి ఆ పాపను కనపడకుండా చేయమని ఆదేశించాడు. కాని సరస్వతికి అలా చేయడం ఇష్టంలేక ఆ పాపను తన ఇంట్లో పెంచింది. క్రమంగా ఆ అమ్మాయి సుమతి యవ్వనంలోకి వచ్చింది. ఆమె గొప్ప అందగత్తె, రాజకుమార్తెలా కనిపించేది. ఆమె యవ్వనంలోకి వచ్చాక సరస్వతి ఆమెను బయటికి తీసుకెళ్లడం మానేసింది. ఒకరోజు రాజు వీరభద్రుడు తన రాజ్యంలో తిరుగుతుండగా అతని రథం సరస్వతి ఇంటి ముందు నుండి వెళ్ళింది. ఆ సమయంలో సుమతి స్నానం చేసి బయట తన జుట్టును ఆరబెట్టుకుంటోంది. రాజుకి ఆమె చాలా అందంగా కనిపించింది. రాజు ఆమెను చూసి మంత్రముగ్ధుడయ్యాడు. అతను తన మంత్రి నారాయణను పిలిచి, ఈ రాజకుమార్తెలా కనిపించే అమ్మాయి ఎవరు? త్వరగా తెలుసుకో అని ఆదేశించాడు. నారాయణ వెళ్లి విచారించి, మహారాజా, ఈ అమ్మాయి సరస్వతి మేనకోడలు అని చెప్పాడు. రాజు మహల్కి తిరిగివచ్చినా సుమతి రూపం అతన్ని ఏ పని చేయనివ్వడంలేదు. అతనికి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం రాజు మంత్రి నారాయణను పిలిచి, ఆ అమ్మాయి అందం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆమె లేకుండా నేను బతకలేను. సభాసదులు కొందరు సరస్వతి ఇంటికి వెళ్లి ఆ అమ్మాయితో నా పెళ్లి గురించి మాట్లాడండి అని ఆదేశించాడు. నారాయణ మరికొందరు సైనికులతో సరస్వతి ఇంటికి వెళ్లి, మా రాజుగారు మీ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. ఆమెను రాణిగా చేస్తారు, మీకు గొప్ప బహుమతులు ఇస్తారు అని చెప్పారు.
ఆ మాటలు విని సరస్వతి ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె మనసులో, ఇది ఎంత పెద్ద అనర్థం! ఈ అమ్మాయి రాజు సొంత కూతురు అని ఆలోచించింది. ఆమె స్పష్టంగా, నేను ఒక పేదరాలిని, నా మేనకోడలు రాజుకు తగనది కాదు, ఈ వివాహం గురించి మాట్లాడడానికి మళ్ళీ ఎప్పుడూ మా ఇంటికి రావద్దు అని చెప్పి పంపించింది. మంత్రి నారాయణ, నీవు మూర్ఖంగా మాట్లాడుతున్నావు. రాజుతో మీ అమ్మాయి పెళ్లిని నీ అదృష్టంగా భావించాలి, లేకపోతే రాజుగారి కోపానికి బలి అవుతావు అని హెచ్చరికగా అన్నాడు. అయినా సరస్వతి రాజుతో సుమతి పెళ్లిని ఒప్పుకోలేదు. మంత్రి నారాయణ కోటకు తిరిగివచ్చి రాజుగారికి జరిగిన విషయం చెప్పాడు. రాజు కోపంతో రగిలిపోయాడు. అతను ఈసారి మరికొందరిని సరస్వతి ఇంటికి పంపి ఆమెను బెదిరించి ఆశ పెట్టడానికి ప్రయత్నించాడు. అయినా ఆమె ఒప్పుకోలేదు. చివరికి, ఆ ముసలిదాన్ని వెంటనే పట్టుకుని నా దగ్గరకు తీసుకురండి అని సైనికులను ఆదేశించాడు. సైనికులు సరస్వతిని పట్టుకుని కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ ఆమెను వృద్ధురాలని కూడా చూడకుండా కొరడాతో కొడుతున్నారు. ఆ దెబ్బలు తట్టుకోలేని సరస్వతి రాజు ముందు కొలుబడి అసలు నిజం చెప్పింది. మహారాజా, ఆ అమ్మాయి మరెవరో కాదు, మీ సొంత కూతురు. మీరు ఆమెను చంపమని చెప్పినప్పుడు నేను ఆమెను చంపలేక ఆమెను నా ఇంట్లో పెంచాను, నా మేనకోడలని చెప్పి సాకాను. మీరు మీ సొంత కూతురుని పెళ్లి చేసుకుంటే అది మహాపాపం అవుతుంది అని ఏడుస్తూ చెప్పింది. ఆ మాటలు విని రాజు షాక్ అయ్యాడు. ఓ దేవా, నేను ఎంత పెద్ద పాపం చేయబోయాను అని అతని మనసులో అనుకున్నాడు. కాని అతని కోపం మరింత పెరిగింది. అతను తన కొడుకు రవిని పిలిచి, ఇది నీ చెల్లెలు, నీ చెల్లి సుమతిని అడవిలోకి తీసుకెళ్లి ఆమె తల నరికి ఆమె కళ్లను తీసుకునిరా అని ఆదేశించాడు. రాజకుమారుడు రవి ఆ ఆదేశం విని బాధపడ్డాడు. ఇన్నాళ్లకు నా చెల్లెలు దొరికింది, ఇప్పుడు నేను ఆమెను చంపాలా? దేవుడు నన్ను క్షమించడు అని మనసులో బాధపడుతూ తండ్రి ఆదేశాన్ని ఎదిరించలేక సుమతిని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ అతని మనసు చెల్లెలి పట్ల ప్రేమతో నిండిపోయింది. చెల్లి, నిన్ను ఎట్టి పరిస్థితిలోనూ చంపను, నిన్ను ఈ అడవిలో వదిలేస్తాను, ఎక్కడికైనా వెళ్లి హాయిగా బ్రతుకు అని చెప్పాడు. వెనక్కి వస్తూ అతను ఒక జింకను చంపి దాని కళ్లను తీసుకుని కోటకు తిరిగి వచ్చాడు. తండ్రికి జింక కళ్లను చూపించి, నేను నా చెల్లెలిని చంపి ఆమె కళ్లను తీసుకొచ్చాను అని అబద్ధం చెప్పాడు. రాజు సంతోషించి రాణి లక్ష్మిని పిలిచి, నీ కొడుకు నీ కూతుర్ని వధించాడు అని గర్వంగా చెప్పి వెళ్లాడు. రాణి రవితో, నీవు చేసిన పని ఏంటో నీకు తెలుసా అని ఏడుస్తూ అడిగింది. అప్పుడు రవి, అమ్మా, నీతో అబద్ధం చెప్పను, నేను నా చెల్లెలిని చంపలేదు, ఆమెను అడవిలో వదిలేశాను అని చెప్పాడు. లక్ష్మి ఆ మాటలు విని ఊపిరి పీల్చుకుంది. ఆమె దేవుణ్ణి ప్రార్థించింది. నా కూతురు అడవిలో ఒంటరిగా తిరుగుతోంది, ఆమెను కాపాడు అని వేడుకుంది. ఇదిలా ఉండగా సుమతి అడవిలో దొరికే పండ్లు, ఆకులు తిని ఎలాగోలా బ్రతుకుతుంది. ఆమె శరీరంపై సరిగా బట్టలు కూడా లేక దాదాపు నగ్నంగా తిరిగేది. ఒకరోజు చంద్రశేఖర్ అనే మరో రాజ్యపు రాజు ఆ అడవిలో వేటకి వచ్చాడు. అది గమనించిన సుమతి ఒక చెట్టు పొద కింద దాక్కుంది. చంద్రశేఖర్ ఆ చెట్టు దగ్గర ఆగి ఆమెను చూశాడు. ఎవరు అక్కడ దాక్కుంది? బయటకు రండి, మీకు ఎలాంటి హాని చేయను అని మాట ఇచ్చి పిలిచాడు. సుమతి, నేను ఒక అభాగ్యురాలైన స్త్రీని, నా ఒంటిమీద సరిగా బట్టలు కూడా లేవు, నీవు నాకు ఏదైనా కప్పుకోవడానికి బట్ట ఇస్తే నేను బయటకు వస్తాను అని చెప్పింది. రాజు తన ఒంటిపైన ఉన్న పట్టుబట్టలు ఆమెకు ఇచ్చాడు. ఆమె దాన్ని కప్పుకుని బయటకు వచ్చింది. రాజు ఆమె అందాన్ని చూసి మంత్రముగ్ధుడయ్యాడు. నీవు ఎవరైనా సరే, నీవు నా రాణి కావాలి అని కోరుకున్నాడు. సుమతి అతని మాటకు ఒప్పుకుంది. చంద్రశేఖర్ ఆమెను తన రాజ్యానికి తీసుకెళ్లాడు. అతని మంత్రి గోవిందరావు ఇంట్లో ఆమెను వదిలి, ఈ అమ్మాయిని నీ కూతురులా చూసుకో, నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. కొద్ది రోజులకు అతను ఆమెను విధిగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత సుమతి 2 ఏళ్లలో 2 కొడుకులకు జన్మనిచ్చింది. ఒకరోజు చంద్రశేఖర్ ఆమె గతం గురించి అడిగాడు. ఆమె తన కథ చెప్పడానికి భయపడింది. మరో ఏడాది తర్వాత ఆమె మరో కొడుక్కి జన్మనిచ్చింది. అప్పుడు కూడా రాజు ఆమె గతం గురించి అడిగాడు. చివరకు ఆమె తన జీవిత కథ చెప్పింది. ఆమె కథ విని చంద్రశేఖర్ కళ్లలో నీళ్లు తిరిగాయి. నీ తండ్రి ఇంత క్రూరంగా ప్రవర్తించాడా? నీవు నీ తండ్రిని కలవాలనుకుంటే నేను నిన్ను తీసుకెళతాను అని చెప్పాడు. సుమతి మొదట ఒప్పుకోలేదు. కాని చంద్రశేఖర్ ఒప్పించాడు. అతను ఆమెను తన మంత్రి వెంకటేశ్వర్, సేనాపతి కృష్ణమూర్తి, కొంతమంది సైనికులతో వీరభద్రుడి రాజ్యానికి పంపాడు. సుమతికి రాజు,
నీవు నీ తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు భయపడకు, ధైర్యంగా ఉండు అని చెప్పి కొడుకులను ఇచ్చి పంపించాడు. వారు వీరభద్రుడి రాజ్యానికి బయలుదేరారు. దారిలో సాయంత్రం అయింది కాబట్టి వారు ఒక చోట ఆగారు. సుమతి డేరా పక్కనే వెంకటేశ్వర్ తన డేరా వేశాడు. సుమతి వెంకటేశ్వర్తో, నీవు నీ డేరాను దూరంగా వేయి అని చెప్పింది. కాని వెంకటేశ్వర్ వినలేదు. రాత్రి సమయంలో వెంకటేశ్వర్ రాణి సుమతి డేరాలోకి చొరబడ్డాడు. ఆమె గట్టిగా అరిచి, నీవు ఎవరిని తాకబోతున్నావో తెలుసా? నేను రాజకుమార్తెను, రాజభార్యను, ఇక్కడి నుండి వెళ్ళిపో అని అరిచింది. కాని వెంకటేశ్వర్ వినలేదు. అతని మనసు కామవాంఛతో నిండిపోయింది. సుమతి తన పెద్ద కొడుకు విజయ్ను ముందుకు నిలబెట్టి, నా కొడుకుపై శపథం, నన్ను తాకకు అని అన్నది. కాని వెంకటేశ్వర్ విజయ్ తలను నరికాడు. సుమతి బాధతో కులబడింది. ఆమె తన చిన్న కొడుకు సాయిని తీసుకుని అడవిలోకి పారిపోయింది. మరుసటి రోజు ఆమె డేరాకి వచ్చి, రాజుకి ఎలాగైనా సమాచారం ఇవ్వండి అని కొందరు సైనికులకు వెంకటేశ్వర్ని ఇచ్చి వెనక్కి పంపించి విజయ్ శవాన్ని చూసి కన్నీరు పెట్టుకుంది. ఆమె బాధను దాచుకుని మిగిలిన వారితో ముందుకు సాగింది. మరో రాత్రి సేనాపతి కృష్ణమూర్తి ఆమె డేరాలోకి చొరబడ్డాడు. ఆమె అతనిపై కూడా అరిచింది, నేను రాజకుమార్తెను, రాజభార్యను, ఇక్కడి నుండి వెళ్ళిపో అని అరిచింది. కాని కృష్ణమూర్తి కూడా కామవాంఛతో అంధుడే రెండో కొడుకు సాయి తలను నరికాడు. సుమతి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి అడవిలోకి పారిపోయి తనను తాను కాపాడుకోవడానికి ఒక నదిలోకి దూకింది. నది వేగంగా ప్రవహిస్తూ ఆమెను ఒడ్డుకు తీసుకెళ్ళింది. ఉదయం కొంతమంది సన్యాసులు ఆమెను రక్షించారు. వారి గురువు సత్యనారాయణ ఒక జ్ఞానవంతుడు. ఈ స్త్రీ రాజకుటుంబానికి చెందినది. ఆమెను ఆశ్రమంలోకి తీసుకెళ్లి సొంత చెల్లెలిగా చూసుకోండి అని చెప్పాడు. సన్యాసులు సుమతిని తమ చెల్లెలిగా స్వీకరించారు. సుమతి తన తండ్రి రాజ్యంలో సన్యాసుల ఆశ్రమంలో ఉండసాగింది. ఒకరోజు విషయం తెలియని చంద్రశేఖర్ తన మంత్రి సేనాధిపతితో వీరభద్రుడి రాజ్యానికి వచ్చాడు. అక్కడ తన భార్య పిల్లలు లేరు. వెంకటేశ్వర్, కృష్ణమూర్తి ఇద్దరూ రాణి మీ పిల్లలను చంపి పారిపోయింది అని అబద్ధం చెప్పారు. చంద్రశేఖర్ బాధపడ్డాడు. కాని ఇద్దరూ ఒకే మాట చెప్పడంతో నమ్మాడు. సుమతి తన సోదర సన్యాసులతో కలిసి వీరభద్రుడి కోటలోకి ఒకరోజు కథ చెప్పడానికి వెళ్ళింది. ఆమె తన జీవితాన్ని ఒక కథగా చెప్పడం మొదలెట్టింది. ఆమె కథ విని వీరభద్రుడు, చంద్రశేఖర్ ఆశ్చర్యపోయారు. వెంకటేశ్వర్, కృష్ణమూర్తి కూడా అక్కడే ఉన్నారు. సుమతి తన కథను చెప్పుకుంటూ తన జీవిత ఘటనలను వివరించింది. ఆమె తన ముసుగు తీసి తనను తాను బయటపెట్టింది. వీరభద్రుడు తన కూతుర్ని గుర్తించాడు. ఆ కథ విని తన తప్పును తెలుసుకున్నాడు. చంద్రశేఖర్ తన భార్యను చూసి సంతోషించాడు. కాని ఆమె బాధలను తెలుసుకుని కోపంతో తన మంత్రి, సేనాపతులను శిక్షించి వారి తలలు నరికించాడు. వీరభద్రుడు తన కూతుర్ని గుండెకు హత్తుకుని క్షమాపణ కోరాడు. సుమతి తన తండ్రిని క్షమించింది. ఆమె కొన్ని రోజులు తన తండ్రి ఇంట్లో గడిపి తర్వాత చంద్రశేఖర్తో తన రాజ్యానికి వెళ్ళింది. అక్కడ ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చి సంతోషంగా జీవించారు. ఫ్రెండ్స్, సత్యం, ధర్మం మీద నడిచేవాళ్లను దేవుడు ఎప్పుడూ కాపాడతాడు. పాపం చేసిన వాళ్లకు వాళ్ల కర్మఫలం తప్పక దొరుకుతుంది. ఈ కథ మీకు బాగా నచ్చి ఉంటుందని ఆశిస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఒక లైక్, సబ్స్క్రైబ్ మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కామెంట్ బాక్స్లో నీ అభిప్రాయాలు చెప్పండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.